అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. వారికి జరగబోయే అద్భుతం గురించి పూర్తి వివరణ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ శక్తి యొక్క నీడ మిథున రాశి వారిపై ఉంది. నిజం వింటే మీరు షాక్ అవుతారు. ఆగస్ట్ 29 తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. మరి అది ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంతే కాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతే కాకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా మిథున రాశి వారితో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలా క్లిక్ చేయడం ద్వారా మన ఈ ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు లభిస్తుంది. దాని ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో అప్డేట్ మీకు లభిస్తుంది. సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అయ్యే అవసరమే ఉండదు. ఇక లేట్ చేయకుండా మిథున రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక మరి వీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారని చెప్పుకోవచ్చు. అనగా రాశి చక్రంలోనే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి కోపం కూడా చాలా అంటే చాలా ఎక్కువ. వీరి కోపంతోనే నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది. కానీ వీరి కోపంలో ఎన్నో రకాల మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. ఎంతగానో దూషిస్తూ ఉంటారు. ఎంతగానో జీవులను కూడా హింసించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరికి గనక ఆనందం వచ్చింది అంటే ఎవ్వరూ వీరిని పట్టుబట్టలేరు. అంత ఆనందంతో ఉత్సాహంతో ఉంటారు. ఏ పనినైనా అలానే చేస్తారు. మరి ఇంతేకాకుండా వీరికి గనక అనగా ఈ మిథున రాశి వారికి ఏదైనా పని అప్పచెప్పినట్లయితే ఆ పనిని పూర్తిగా ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతారు. వీరు చేసిన పనిలో ఇది తప్పు అని వేలెత్తి చూపించడానికి లేకుండా ఎటువంటి పనినైనా చక్కగా చేసి చూపిస్తారు ఈ మిథున రాశి వాళ్ళు. పర్ఫెక్షన్కి మారుపేరుగా కూడా మారుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా పర్ఫెక్షన్ అనేది వీరికి పుట్టుకతోనే వెన్నెతో పెట్టిన విద్యగా మారుతూ ఉంటుంది. మరి ఇంతే కాకుండా ఈ మిథున రాశి వారికైతే వీరి దగ్గరలోనే ఈ శక్తి అనేది ఉండబోతుంది. చూసుకున్నట్లయితే గనక ఈ సమయానికే మరి ఈ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశం పెట్టినట్లే అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ మిథున రాశి వారు ఎన్నో రకాల కష్టాలు పడ్డారు. ఎన్నో రకాలు, చెప్పుకునేవి కొన్నైతే చెప్పుకోలేనివి మరికొన్ని. అటు ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు. మరి ఇంతే కాకుండా వీరు ప్రేమ వ్యవహారంలో, పెళ్లి వ్యవహారంలో, ఇంటి స్థలాల వ్యవహారంలో, ద్విచక్ర వాహనాల సమయంలో, మరి ఇంతేకాకుండా మిత్రులతో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు ఈ మిథున రాశి వారు. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. అయినప్పటికీ అలానే ముందుకు సాగుతూ ఉన్నారు. మరియు వీరి కుటుంబ సభ్యులతో కూడా కొన్ని కలహాలు రావటం జరిగింది. అయినప్పటికీ అందరినీ కలుపుగోలుతనంతో కలుపుకుంటూ అలా ముందుకు సాగుతూ ఉంటారు ఈ మిథున రాశి వారు. మరియు ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా ఇక దూరం అయిపోబోతూ ఉన్నాయి. మరియు వీరిని మోసం చేయటానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిని ముంచేయాలి, వీరిని పైకి రానివ్వకుండా చేయాలి, వీరు అనుకున్న పనులు అన్నీ కూడా జరగకుండా చూడాలి అనుకునేలాగా చాలామంది వీరి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఇప్పుడు వీరికి శత్రువులుగా మారారో వీరికి తెలియకుండానే వీరితో పాటే ఉంటూ వీరి మంచి కోరుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరు మాత్రం వారి శత్రువులే. ఒకవేళ వీరే ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఈ మిథున రాశి వారు గనుక తెలుసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాధపడతారనే చెప్పుకోవచ్చు. మరి ఇంతే కాకుండా ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి, ఆ శక్తి గురించి పూర్తి వివరణ తెలుసుకుందాము. బట్ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరి ఇంతే కాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో, ముఖ్యంగా మిథున రాశి వారితో ఈ వీడియోని షేర్ చేయటం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు.
ఎవరైతే వీరిని మోసం చేయాలి, ముంచేయాలి, నానా ఇబ్బందులు పెట్టాలి, వీరిని హింసించాలి అని చెప్పి ప్లానింగ్స్ వేసుకొని అవి ఫలించక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఎవరైతే ఉన్నారో, ప్రయత్నాలు చేయకపోయినప్పటికీ ఆ ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో మరి వారికైతే ఇప్పటి నుంచి అశుభ ఘడియలు స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అటువంటి వారి జీవితంలో ఆనందం అనేది పూర్తిగా నశించబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారిపై ఈ శక్తి యొక్క నీడ ఉండబోతుంది. కాబట్టి ఇకపై వీరికి శత్రువులు అనేవారే ఉండకుండా పోతారని చెప్పుకోవచ్చు. మరియు వారి యొక్క బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి మిథున రాశి వారిని జాగ్రత్తగా చూసుకోవటం, వారితో జాగ్రత్తగా ఉండటం ప్రతి ఒక్కరికి చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతేకాకుండా ఈ దివ్య శక్తి ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా ఈ దివ్య శక్తి యొక్క తోడు ఈ మిథున రాశి వారికి, ఈ మిథున రాశి వారు ఎవరినైతే కావాలనుకుంటున్నారో అటువంటి వారికి మరియు వీరి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ దివ్య శక్తి యొక్క తోడు అనేది గత 5 సంవత్సరాలుగా లభిస్తూనే ఉంది. అండ్ ఇంతేకాకుండా ఈ మిథున రాశి వారు ఈ శక్తి గనక మీపై ఉండాలి అని అనుకున్నట్లయితే మీరు 3 తప్పులు అనేవి అస్సలంటే అస్సలకే చేయకూడదు. మరి ఆ తప్పుల విషయంలోకి వచ్చినట్లయితే గనక మొదటిగా ఏ ప్రాణిని కూడా అస్సలంటే అస్సల హింసించొద్దు. అది పిల్లి అవ్వనివ్వండి, బల్లి అవ్వనివ్వండి, ఏదైనా బొద్దింక అయినా, చిన్నదా పెద్దదా అనేది తర్వాత అసలు దేనినైనా కూడా మీరు హింసించకూడదు. అలా చేసినట్లయితే మీకు తోడుగా ఉండే ఈ శక్తి మీ నుంచి దూరమై వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి ప్రాణిని కూడా అస్సలంటే అస్సలు హింసించొద్దు. ఇంకా మరలా చెప్పుకున్నట్లయితే గనక దయచేసి మీరు ఇవాల్టి నుంచి ఎవరిని కూడా దూషించే ప్రయత్నాలు చేయొద్దు. ఎవరిని దూషించొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిపై కూడా మాటలు అలా వదిలేయటం లాంటివి చేయొద్దు. మీ మాటల వల్ల చాలామంది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది, చాలా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాల్టి నుంచి మీరు ఎవరిని బాధ పెట్టద్దు. మరి ఇంతేకాకుండా ఇవాల్టి నుంచి మీరు చెడు మాటలు మాట్లాడటం, చెడు వ్యసనాలుకి దూరంగా ఉండటం లాంటివి చేయటం చాలా ఉత్తమం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 తప్పులు గనక మీరు చేయకుండా వీటికి దూరంగా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ శక్తి యొక్క నీడ తోడు మీపై ఉండబోతుంది. ఇలా ఉండటం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ నీడ అనేది ఆగస్టు 29వ తారీఖు తరువాత మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 6:30 మధ్యపు సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఆ శక్తి యొక్క దర్శనం అనేది మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరియు ఈ టైంలోనే మీకు కొన్ని పరీక్షలు కూడా ఎదురవ్వబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలోనే మీరు శక్తిని కలవబోతున్నారు, చూడబోతున్నారు. కాబట్టి మరి ఇటువంటి సమయంలో గనక మీ వద్దకు అనగా మీ ఇంటి గుమ్మం వద్దకో లేదు అంటే మీరు బయట ఉన్నప్పుడు మీ వద్దకో ఎవరైనా పెద్దవారు కానీ, ఎవరైనా ముసలివారు, వృద్ధులు కానీ, సాధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ వద్దకు వచ్చి ఏదైనా అడిగారు అంటే గనక దయచేసి దానిని లేదు అనకుండా వారికి ఎంతో కొంత డబ్బు ఇవ్వటమో లేదు అంటే వారు అడిగిన దానికి మీకు తోచింది ఇవ్వటమో ఖచ్చితంగా చేయండి. ఎందుకు అంటే ఈ రూపంలో వచ్చేది ఖచ్చితంగా ఆ ఈశ్వరుడే. కాబట్టి మీరు ఏదైనా చేస్తారా లేదా అనే పరీక్ష కోసమే ఈశ్వరుడు ఇలా మీకు దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి మీకు గనక ఈ సమయంలో ఇలా పెద్దవారు ఎవరైనా కనిపిస్తే వీలైనంత సహాయం లేదు అనకుండా ఖచ్చితంగా చేసి తీరండి. మరి ఇంతే కాకుండా వీరికి ఎదురయ్యే ఆ శక్తే లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు. మరియు వీరికి హనుమంతుని రక్ష కూడా, హనుమంతుని నీడ కూడా ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా శివారాధన చేయటం, లక్ష్మీదేవికి పూజ చేయటం మరియు ప్రతిరోజు కూడా
హనుమాన్ చాలీసా పఠించటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఇవన్నీ చేయటం ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి మరియు మీ కోరికలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఇకపై మిథున రాశి వారికి అన్నీ మంచి రోజులే, అన్నీ మంచి శకునములే. మరి ఇది ఇవాల్టి ఈ వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.